Job chapter 3 verse number 25. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది. వావ్! యోబు తన జీవితంలో దేవుడితో కొంతకాలం నడిచినప్పుడు దేవుడు అతన్ని గొప్పగా ఆశీర్వదించి ముందుకు తీసుకువెళ్తున్నాడు. సడన్గా అతని జీవితంలో డిజాస్టర్స్ చోటు చేసుకున్నాయి. సడన్గా అతని జీవితంలో భార్యని కోల్పోయాడు. సడన్గా అతని జీవితంలో బిడ్డల్ని కోల్పోయాడు. ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. బట్ ఎందుకు వాటిని కోల్పోవాల్సి వచ్చింది? ఒకవేళ మన జీవితంలో మనకు ఆరోగ్యం ఉన్నా కూడా అనారోగ్యం గురించి భయపడతా ఉంటాం. ఒకవేళ మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా మనము డబ్బు లేనితనాన్ని చూసి భయపడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి మన జీవితంలో అవి రాకపోయినా కూడా అవి వస్తాయేమో అని మనం భయపడుతూ ఉంటాం. ఉన్న వాటిని బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెప్పము. ఏదైతే మన జీవితంలో అది డిజాస్టరో అది ఒకవేళ వస్తదేమో అని మనము భయపడుతూ ఉంటాం. చూడండి యోబు ఏమంటున్నాడు. 3:25 జోబ్. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది. అదే నాకు సంభవిస్తుంది. అసలు నేను దేని గురించి అసలు యాక్చువల్లీ అది లేదు యోబు జీవితంలో. నేను కరువులోకి వెళ్ళిపోతాను అనే ఫ్యూచర్ గురించి అవగాహన యోబుకి లేదు. నా కొడుకు పడిపోతాడు అనే అవగాహన యోబుకి లేదు. నా బిడ్డలు నా నుంచి దూరంగా వెళ్ళిపోతారు అనే అవగాహన యోబుకి లేదు. అసలు అది ఫ్యూచర్ కాదు యోబుకి. కానీ యోబు ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించుచున్నది. అమ్మో అనారోగ్యం వచ్చేస్తుందేమో అని నేను భయపడినప్పుడు అదే వచ్చేసింది. అప్పుల పాలు అయిపోతానేమో అని భయపడుతున్నప్పుడు అప్పులు ఇంటికి వచ్చేసాయి. నా కొడుకు చేతికి ఎదిగాడు, వాడు యవన దశలో జారిపోతాడేమో ఏమో అని ఒక్క మాట మనం వదిలినప్పుడు జారిపోయి చేతికి వచ్చేసాడు. Let's see in English. For the things which I greatly fear is come upon me, and that which I was afraid is cometh unto me. Maybe a different version. So ఒక పక్క వాగ్దానం చూస్తే ద ఇయర్ ఆఫ్ గ్రేటర్ గ్లోరీ, నార్మల్ గ్లోరీ కాదు, గొప్ప మహిమ అని దేవుడు చెప్తున్నాడు ఒక పక్క. బట్ మన పరిస్థితులు, మన స్థితిగతులు, మన సిచ్యువేషన్స్, మన కుటుంబం ఏ సినారియోలో, ఏ జర్నీలో, ఏ ప్రాసెస్ గుండా వెళ్తుందో దాన్ని బట్టి మనము గొప్పగా మహిమపరచబడే వారము గొప్పగా భయపడుతున్నాం. For the things which I greatly feared is come upon me. చాలా గొప్పవాడు, కోటీశ్వరుడు, చాలా జ్ఞానవంతుడు, చాలా విలువైనటువంటి వ్యక్తి యోబు. బట్ యోబు ఒక మాట అంటున్నాడు, నేను ఏది వచ్చునని బహుగా భయపడుతున్నో, గొప్పగా భయపడుతున్నో అదే నాకు సంభవిస్తుంది. You need to know about Job, what he is meditating every day. మీరు గమనించాలి, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా యోబు ప్రతిరోజు దేన్ని ధ్యానిస్తున్నాడు? భయాన్ని ధ్యానిస్తున్నాడు. Even though you go out, you meditate fear. Even though you go to exams, you meditate fear. Even though you face the mountains,
you meditate fear, not the glory. Sometimes we may be like Job. మనం ఒక్కొక్కసారి యోబులాగా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. You may have fears, but it is not be the greater fear. అది భయాలు ఉండొచ్చు, నేను కాదన్నాను, నేను మిమ్మల్ని ఏమి అనను నేను, బట్ అది గొప్ప భయముగా ఉండకుండా చూసుకోండి ఈ రోజు నుంచి. బీ కేర్ఫుల్ అండ్ హౌ యువర్ ఫియర్ ఈజ్. నీలో ఉన్న భయము ఎంత ఎక్కువగా ఉందా, గొప్పగా ఉందా, గ్లోరిఫైడ్గా ఉందా, అసలు ఎలా ఉంది నీలో ఉన్న భయం? ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నో అదే నాకు సంభవించినది. మేబీ ద లార్డ్ ఈస్ దేర్ విత్ హిమ్. గొప్పగా దీవించిన దేవుడు యోబుకు తెలుసు. గొప్పగా ఆ దేశములోనే బ్లెస్ చేయగల దేవుడు యోబుకు తెలుసు. బట్ యోబు దేన్నో డిఫరెంట్ వాటిని ధ్యానిస్తున్నాడు. Job is meditating different things in his life. Maybe are you like Job today? The Lord is talking to you. Maybe are you like Job today? The Lord is talking to you directly face to face. Please, భయం ఉండొచ్చు మీలో, గొప్ప భయం ఉండకూడదు. That should not be a greater fear. And don't glorify your fear. నీ భయాన్ని గొప్ప చేయబాక. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నో. Look at his character, look at his behavior, look at his spirituality, look at his prayer life. అక్కడ ఆ రోజు అతని ప్రార్థనా జీవితము, అతని విశ్వాసము మనకు బయటికి కనిపిస్తుంది. Maybe you're fantastic yesterday, maybe you're marvelous yesterday, maybe you're glorious day before yesterday, but what about today? Every day is a war. ప్రతిరోజు యుద్ధాలు ఉంటాయి, ప్రతిరోజు కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ప్రతిరోజు కొండలు ఉంటాయి నీ జీవితంలో, ప్రతిరోజు శ్రమలు నీ ముందు నిలబడతాయి, ప్రతిరోజు భయంకరమైనటువంటి శత్రువు. ఒకటే గుర్తుపెట్టుకో, నిన్న ఒక శత్రువు నువ్వు గెలిచావా, సేమ్ శత్రువు ఈరోజు రాడు, వాడికన్నా గొప్ప ర్యాంకోడు నీ ముందు నిలబడతాడు. ఈరోజు పొర్రపాటున వాడిని గెలిచేవా రాత్రి 12 లోపల, the demons, the Lucifer will appoint the bigger rank demon tomorrow. చాలా రిలాక్స్గా ఉందాం అనుకుంటున్నారు లైఫ్లో. బ్రదర్, నా జీవితంలో ప్రశాంతత లేదు బ్రదర్. అసలు ఉండదు బ్రదర్. బ్రదర్ గారు, అసలు నా లైఫ్లో పీసే లేదు బ్రదర్. నీ జీవితంలో యుద్ధమే దాని గురించి. నా భార్య పడిపోద్దేమో, నా కూతురు పడిపోద్దేమో, నా కొడుకు పడిపోతాడేమో, వాడు ఏమైపోతాడేమో, బయటికి రావట్లే. నేను అదే డే ఒక యవనస్తుడు నాతో ఉన్నాడు. అయితే వాళ్ళమ్మ 8 o'clock నుంచి కాల్ చేస్తూ ఉంది, ఎప్పుడు వస్తున్నావు రా ఇంటికి అని. అమ్మ, నేను అన్నతో ఉన్నాను, వస్తానమ్మా అన్నాడు. స్టిల్ హీ రిలీజ్డ్ ఎ వర్డ్ టు హర్ మదర్. ఆయన తల్లికి ఒక మాట రిలీజ్ చేశాడు, ఏంటంటే నేను అన్నతో ఉన్నాను, వస్తానమ్మా అన్న. టైం చెప్పలేక, నాకు ఇక్కడ పనులు అవ్వట్లేదు, నాతోనే ఉన్నాడు యవనస్తుడు. 9 o'clock మళ్ళీ ఫోన్ చేసింది, ఎరా ఎప్పుడు వస్తావో, 8 గంటలకు వస్తావా అంటుంది. ఐ వాజ్ జస్ట్ లిసనింగ్, నేను వింటున్నాను, నేనేమంటలేదు, చూస్తున్నాను, వింటున్నాను. పాప మళ్ళీ బాధతో అన్న అమ్మ ఫోన్ 10 అయింది, పని అవ్వల, మళ్ళీ ఫోన్ చేసింది. గంటకి ఫోన్ చేసింది. పాప అతను ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాడు. ఫైనల్ 11 o'clock అయింది, పని అవ్వలేదు. మళ్ళీ వాళ్ళమ్మ ఫోన్ చేసింది, ఎరా ఈరోజు వస్తావా రావా, అసలు ఏంటి నువ్వు, ఎంత ధైర్యం నీకు అని ఏమేమో మాట్లాడుతూ ఉంది. స్టిల్ సేమ్ స్పిరిట్, సేమ్ ఆన్సర్, సేమ్ క్వశ్చన్, సేమ్ ఆన్సర్. ఫైనల్లీ నేను ఆ అబ్బాయిని, సరే నన్ను బయలుదేరు, ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు, సేవకుడితో ఉన్నా కూడా నువ్వు మీ తల్లి నిన్ను భయపడుతుందంటే ముందు నీలోకి దయ్యాలు తీయాల్సింది మీ మమ్మీలో దయ్యాలు తీయాలని చెప్పాను. Your mom is getting scared even though you are with the man of God.
యువర్ మామ్ ఇస్ గెటింగ్ స్కాడ్. వణుకుతుంది, నా కొడుకు ఇంకా ఇంటికి రాలేదని. చిన్న పసిపిల్లోడు కాదు. అవసరమైతే తెలంగాణని హిందీ అని అమ్మేస్తారు 10 రూపాయలకి యవనస్తులు. నాకు డబ్బులు కావాలన్నప్పుడు అప్పులోకి అమ్మేయచ్చు. సీ ద ఫియర్. నీ జీవితంలో వర్డ్ రిలీజ్ అయినా కూడా నువ్వు ఆ డీమన్ని ఇంకా హృదయములో, నీ ఆలయములో దాచిపెట్టుకున్నావంటే యు ఆర్ ఇన్ డఫ్ అండ్ డమ్, యు ఆర్ బ్లైండ్. అన్ని రోగాలు మనకే ఉన్నాయని అర్థం. కళ్ళు కనిపించలేదు, వినబట్టలేదు, మాట పలకట్లేదు. సో వీఆర్ డఫ్ అండ్ డమ్ అండ్ బ్లైండ్. He said, Mom, I'm with the man of God. Be careful, don't worry man. I'm okay, I'm safe. అందుకే దేవుడు ఆ కాలంలో ఫోన్ లేనప్పుడే పరిచయం చేశాడు. వా, చాలా సేఫ్ ప్రభు. ఎందుకంటే మార్నింగ్ తీసుకెళ్తాడు పాపం శిష్యులని 12 మందిని, అరే బయలుదేరుతున్నాం రండ్రా అని తీసుకెళ్ళిపోతాడు. రాత్రి కూడా ఇంటికి రాడు ఆయన. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలియని సందర్భం ఏంటంటే వాళ్ళందరూ వాళ్ళ కుటుంబాలను వదిలేశారు. ఎప్పుడు వదిలేయమని నేను చెప్పట్లేదు. దేవుడితో పని చేయాలి, దేవుడి కొరకు పని చేయాలంటే కొన్ని సాక్రిఫైసెస్ చేయాల్సిందే. 10 గంటలకల్లా ఇంట్లో ఉండాలంటే కుదరదు. 11 గంటలకల్లా ఇంట్లో ఉండాలంటే కుదరదు. 9 గంటలకు డైట్ ఫాలో అయ్యి ఖచ్చితంగా 8:30కి భోజనం చేయాలంటే అస్సలు కుదరదు. సో యూ నీడ్ టు సాక్రిఫైస్ సమ్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుడి కొరకు కొన్ని త్యాగాలు చేయాలి మనం. ఆయన మార్నింగ్ లేచి పరిచర్య తీసుకెళ్ళి బెత్లెహేము, నజరేతు, ఆ ఊరికి ఈ ఊరికి తీసుకెళ్తూ సువార్త చేస్తూ అనేకులకి గ్రామాలకు వెళ్ళి ఆయన వాక్యం ప్రకటించి సాయంకాలము ఎక్కడుంటే అక్కడ వాళ్ళకి భోజనాలు పెట్టి వారికి రెస్ట్ ఇప్పించి ఆయన కొండకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాళ్ళు. మేబీ ఏ ఇంటి నుంచి ఆయనకి ఫోన్ రాలేదేమో, బికాజ్ అప్పుడు ఫోన్లు లేవు. ఏ ఇంటి నుంచి అతనికి ఉత్తరం రాలేదేమో, ఎందుకంటే అప్పుడు పోస్ట్ ఆఫీస్ కూడా లేదు. ఏ ఇంటి నుంచి ఆ పేతురికి, యోహానుకి, యాకోబుకి, తోమాకి ఎవరికి లెటర్స్ ఏది కూడా ఇంటిమేషన్ రాలేదేమో, బికాజ్ దే ట్రస్టెడ్ ద లార్డ్. దే ట్రస్టెడ్ జీసస్. దే ట్రస్టెడ్ జీసస్. దే ట్రస్టెడ్ జీసస్. స్నేహితులతో బయటికి వెళ్ళినప్పుడు ఎవరు కాల్ చేయరు. బంధువులతో బయటికి వెళ్ళినప్పుడు ఎవరు కాల్ చేయరు. సేవకుడితో వెళ్తున్నప్పుడే చెప్పరా చెప్పు ఎంతసేపు అమ్మో ప్రభువా, నేను వీళ్ళకి ధైర్యాన్ని ఇవ్వలేకపోతున్నానా ఏంటి ప్రభు అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. బట్ యు డిపాజిటెడ్ ఆర్ మీరు మీ పిల్లల్ని సేఫ్ ప్లేస్లోనే పెట్టారు. ఆమెన్, హల్లెలూయా. దే ఆర్ సేఫ్, దే ఆర్ ఫైన్, దే ఆర్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్. ఆమెన్. చూడండి, ఏది కోరుకుంటున్నాడు అతను? నేను ఏది వచ్చునని నేను బహుగా భయపడి తినో అదే నాకు, అదే నాకు, అదే నాకు, అదే నాకు, అదే నాకు. లుక్ ఎట్ జాబ్ మైండ్ సెట్. అంత ఆశీర్వాదం పొందుకున్నాడు ప్రార్థనాపరుడు కాకుండా అయితే ఉండలేడు. హీ ఈజ్ ఎ ప్రేయర్ పర్సన్, హీ ఈజ్ ఎ గివర్, హీ ఈజ్ ఎ వండర్ఫుల్ పర్సన్, హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్, హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఆఫరింగ్, హీ ఈజ్ ఎ గివర్. బట్ ఏమైంది ఈరోజు ఇతనికి, యోబుకి ఏమైంది తెలుసా? మైండ్ దొబ్బింది. మైండ్ మామూలుగా దొబ్బలేదు. మైండ్ ఏమవుతుంది తెలుసా? ఏదో భయపడుతున్నాడు. ఏదో అమ్మో నా ఆశీర్వాదం పోతుందేమో, అమ్మో నా ఆరోగ్యం పోద్దేమో, అమ్మో నా భార్య పోద్దేమో, అమ్మో నా పిల్లలు పడిపోతారేమో, అమ్మో నా పిల్లలు చెడిపోతారేమో, అమ్మో నా పిల్లలు మద్యం తాగుతారేమో, అమ్మో 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 అమ్మో. అయిపోయింది అంతే. అమ్మో బాబోయ్. అంతకుముందు ఒక సినిమా వచ్చింది చిన్నప్పుడు, అమ్మో బొమ్మ అని. ఆ బొమ్మను చూసే భయపడుతుంది. అమ్మో అంటే యువర్ గెటింగ్ అమేజ్డ్ ఆర్ యువర్ గెటింగ్ స్కేర్డ్. మీరు భయపడుతున్నారు. అందరికన్నా పెద్ద దురాత్మది స్పిరిట్ ఆఫ్ ఫియర్. స్పిరిట్ ఆఫ్ ఫియర్. స్పిరిట్ ఆఫ్ ఫియర్. స్పిరిట్ ఆఫ్ ఫియర్. నేనేమంటానంటే, నిన్న ఎలా ఉన్నారో నేను అడగను, ఈరోజు ఎలా ఉన్నారో నేను అడుగుతానంతే. ఐ డోంట్ వాంట్ ఎస్టర్డే. నిన్న పడిపోయి ఉండొచ్చు, నిన్న కూలిపోయి ఉండొచ్చు, అసలు ప్రేయర్ కూడా చేసుకోయి ఉండొచ్చు, అసలు నిన్న దేవుడికి దూరం అయిపోయి ఉండొచ్చు, నాకు అనవసరం. బట్ ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు దేవుడిలో, అండ్ హౌ యు ఆర్ ఇన్ క్రైస్ట్. హౌ యు ఆర్ ఇన్ క్రైస్ట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. విశ్వాసులకు తండ్రే భార్య
రాంగ్ డైరెక్షన్ ఇచ్చినప్పుడు వెళ్ళిపోయాడు. ఎవరైనా విశ్వాసులకు ఎవరికి లేదా టైటిల్ ఈ భూమి మీద? ఇంకందరికి ఇంకో మర్చిపోయా, పెట్టాడు దేవుడు ఇంకెవరికి, ఇంక పెట్టాడు దేవుడు ఎవరికి టైటిల్. దేవుడు ఒక్కసారి ఒకరికి టైటిల్ పెట్టాడంటే దట్స్ యూనిక్, అంతే, దట్స్ యూనిక్. ఆమెన్. సో ఆ విశ్వాసులకు తండ్రికి టైటిల్ పెట్టినప్పటికీ ఒక రాంగ్ వర్డ్ ఆ భార్య మాట విని అతని రోజు తన దాసితో పాపము చేయాల్సి వచ్చింది. అండ్ వాట్ యు ఆర్ టుడే, ఈరోజు ఎలా ఉన్నావు? మార్నింగ్ లేసి క్యారెక్టర్ని కాపాడుకోవాలి, మార్నింగ్ లేట్స్ వర్డ్స్ని కాపాడుకోవాలి, మార్నింగ్ లేసి కళ్ళని కాపాడుకోవాలి, మార్నింగ్ లేసి టెస్టిమనీని కాపాడుకోవాలి, మార్నింగ్ లేసి ఫెయిత్ని కాపాడుకోవాలి, మార్నింగ్ లేసి శక్తిని పొందుకోవాలా, మార్నింగ్ లేసి బలాన్ని పొందుకోవాలా, మార్నింగ్ లేసి విశ్వాసాన్ని పొందుకోవాలా దేవుడి దగ్గర నుంచి. కమాన్, డిపాజిట్ థింగ్స్, గ్రాబ్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడి దగ్గర ఉన్నవన్నీ మార్నింగ్ లేసి పొందుకోండి. బికాస్ యు ఆర్ గోయింగ్ అవుట్. నువ్వు బయటికి వెళ్తున్నావు, ఉద్యోగానికి వెళ్తున్నావు, కాలేజ్కి వెళ్తున్నావు, స్కూల్కి వెళ్తున్నావు, ఎక్కడికెక్కడికో వెళ్తున్నావు. యు మే స్పీక్ సమ్ నాన్ సెన్స్. చక్కని దేవుడు ఇస్తాడులేమంటే ఏమిస్తాడో బ్రదర్ అని టక్కన అనేస్తావేమో. దేవుడిని ఆశీర్వదిస్తాడంటే కష్టం, తెలియదు, చూద్దాం. చాలా మంది సర్కాస్టిక్గా ఫేస్ పెడతారు. ద లార్డ్ విల్ బ్లెస్ యూ అన్నప్పుడు అమ్మా, దట్స్ అ డీమన్, దట్స్ అ డీమన్. అసలు ఎప్పుడు నీ జీవితంలో దెయ్యం దొరుకుతుందో నీకు తెలీదు. 12 గంటల 30 నిమిషాలు 60 సెకండ్లు దెయ్యం దొరుకుతుందని నీకేమన్నా ఎక్కడ బుక్లో రాస్తుందేనో. ఇఫ్ యూ డిసప్పాయింట్ ఫర్ 1 second, the demon will come. Because you can't kill the demon, you can only cast out the demon. చూడండి, ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించింది. మరి ఏది వచ్చునని ఆయన అనుకున్నాడు? నేను ఫెయిల్ అవుతాను, ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను, నేను ఎగ్జామ్లో ఖచ్చితంగా నేను ఎట్ రాసానో ప్రభువా, నేను దరిద్రంగా రాసిన నువ్వు పాస్ చేయి. ఆమెన్. ప్రభువా, నేను రాయలేకపోయాను, చదవలేకపోయాను కొన్ని పరిస్థితుల వల్ల, అయినా నన్ను పాస్ చేయి ప్రభా, ప్లీజ్ ప్రభా, నీకు సాక్ష్యంగా ఉంటాను అని ఎందుకు పలకలేకపోతున్నావు? కొన్నిసార్లు మనం కూడా యోబులాగా మాట్లాడుతూ ఉంటాం. ప్లీజ్ లెట్ us stop some nonsense. Let us stop some unnecessary words. ఒకరోజు ఎప్పుడన్నా మౌనవ్రతం చేశారా? 24 hours మౌనవ్రతం చేసి చూడండి, చాలా బ్లెస్సింగ్గా ఉంటుంది. మీ జీవితంలో డిజాస్టర్స్ ఆగిపోతాయి, మీ కుటుంబాల్లో గొడవలు ఆగిపోతాయి. అమ్మ మౌనంగా ఉన్నామని చేతులతో టైప్ చేశారు. నాకు తెలుసు మీకు సంగతి. అమ్మ ఏమైతే మైండ్లో చెప్పాలనుకుంటారో మొత్తం చాటింగ్ జిగి 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 ఎస్సే రాస్తారు, ఎంత పెద్దది. అమ్మ మౌత్తో పాటు చేతులతో కూడా మౌనంగా ఉంచండి. చాలామంది జెంటైల్స్ తెలుసా, మౌనవ్రతం చేస్తారు, తలకు పోసుకుంటారు, తలస్నానం చేసి చక్కగా చీర కట్టుకొని వాళ్ళు నిష్టగా ఉండి వాళ్ళ దేవుడికో ఇంటికో మరియు ఇంటి ప్రయోజనం కొరకు మౌనవ్రతం ఉంటారు. లెట్ us try one day. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం, ఎలా ఉంటుందో. ఇంతవరకు నేను కూడా అయితే చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ కడుపులో ఉన్నప్పుడు కూడా ఏ బిడ్డ మౌనవ్రతం చేయలేదు తెలుసా మీకు అది? దే మే స్లీప్ బట్ సమ్ టైమ్ దే వర్క్ అప్ అండ్ దే బీట్, దే కిక్ దేర్ మామ్ లైక్ ఎనీథింగ్. కొట్టు, పాలు, అన్నం ఇంకా పెట్ట, కొట్టు 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 బద్దం కొడతా ఉంటారు కదా. ఎవరు ఈ భూమి మీద మౌనంగా, మేబీ ఎవరు చెప్పారు మౌనంగా ఉండడం? బైబిల్లో ఉండుంటుంది ఎక్కడో, మనకు కనిపించలేదు, తీస్తా తొందరలో. ఆమె దట్స్ వై ద జెంటైల్స్ ఆర్ ఫాలోయింగ్. మౌనవ్రతం చేస్తూ ఉంటారు. అమ్మా కాఫీ మౌనవ్రతం అంటూ ఉంటారు. నువ్వు మౌనవ్రతం ఒకసారి వీలైతే పాటించు. చాలా గొడవలు ఆగిపోతాయి ఇంట్లో, చాలా ఇది ఆగిపోతాయి మీ ఇంట్లో, చాలా ఇబ్బందులు ఆగిపోతాయి, చాలా దురాత్మలు ఆ ఇంటికి ఆ రోజు మీ ఇంటికి రావు. అంతే. ఎందుకు? నువ్వు పలికిన దాన్ని బట్టి డీమన్స్ వచ్చేస్తాయి మన ఇంటికి. వాట్ యు స్పీక్, దట్ కైండ్ ఆఫ్ డీమన్స్ విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు, తల్లి గొప్పగా వాడుకుంటుంటే, ఏమో బ్రదర్ ఇప్పుడు దాకే వాడుకోలేదు, మరి ఏం వాడుకుంటాడో నాకైతే డౌటే అంటే స్పిరిట్ ఆఫ్ డౌట్ వెంటనే మీ ఇంటికి వచ్చేస్తుంది. మా దేవుడిని ఆశీర్వదిస్తాడంటే, ఎక్కడ బ్రదర్ 3 రోజుల నుంచి పస్తులున్నాను, వారం నుంచి పస్తులున్నాను, ఎక్కడ దీవిస్తాడంటే స్పిరిట్ ఆఫ్ పావర్టీ, స్పిరిట్ ఆఫ్ డ్రైనెస్ నీ ఇంట్లోకి వచ్చేస్తుంది. ద డీమన్స్ ఆర్ రెడీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ గేట్. నీ గేట్ ముందు రెడీగా ఉంటాయి. అరే వాడెవడో పలుకుతున్నాడు, అవి నెరవేర్చండి పోయిన అంటాడు. పాపం దురదృష్టవశాత్తు యోబు ఆ రోజు ఏం ప్రవచించాడు? నేను ఏది వచ్చుట బహుగా భయపడుతునో అదే నాకు సంభవించినది.
ఈ ఆశీర్వాదం పోతుందేమో అనుకున్నాడు, పోయింది. నా భార్య నన్ను విడిచి వెళ్ళిపోద్దేమో అనుకున్నాడు, విడిచి వెళ్ళిపోయింది. నా పిల్లలు మరి ఏమో మరి 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 చెడు స్నేహాలతో నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారేమో అని అనుకున్నాడేమో, పిల్లలు కాస్త విడిచి వెళ్ళిపోయారు. మేబీ కొన్నిసార్లు మనం ఇలా ఉంటామేమో, ఇలా మనం ఉండకుండా ఉండును గాక. ఆమెన్. బికాస్ దిస్ ఇయర్ ఈజ్ ఎ గ్రేటర్ గ్లోరీ. ఆమెన్. గొప్పగా మహిమపరచబడు సంవత్సరాన్ని మీరు గొప్పగా భయపడు సంవత్సరంగా మార్చుకోకండి. మీరు ఇప్పుడు దాకా 2022 వరకు గొప్పగా భయపడ్డారేమో. మేబీ యూ మే హ్యావ్ ఎ గ్రేట్ ఫియర్, ఎ గ్రేటర్ ఫియర్. ద లార్డ్ ఈస్ కన్వర్టింగ్ దట్ గ్రేటర్ ఫియర్ ఇంటూ గ్రేటర్ గ్లోరీ. ఆమెన్. హల్లెలూయా. గొప్పగా భయపడ్డావేమో, బహుగా భయపడ్డావేమో. నీ బిడ్డల గురించి, నీ యొక్క కుటుంబాన్ని గురించి, నీ ఉద్యోగాన్ని గురించి గొప్పగా భయపడ్డావేమో. ఈరోజు దేవుడు దాన్ని గొప్ప మహిమగా మార్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఎప్పుడైనా ఒక సేవకుడు మీ జీవితంలో ప్రవచించిన వాగ్దానాన్ని రిలీజ్ చేసిన దానికి సరిపడా 100 యాంటీ వర్డ్స్ మీ జీవితంలోకి అపవాది రిలీజ్ చేస్తుంది. Because the word is too powerful, because the prophecy is too powerful, because the promise is too powerful. That's why demons will bring the words. అనేక మాటలను ప్రతిరోజు మీ జీవితాల్లోకి తీసుకొచ్చి అపవాది రిలీజ్ చేసి నేను చెప్పిన మాటను కొట్టేస్తుంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, బీ కేర్ఫుల్ విత్ ద సెకండ్ ప్రీచర్. Be careful with the second preacher. Second preacher may come on Monday, every Monday morning. ఈ రోజు మీరు వాక్యం విన్నారు కదా, second preacher will come. జాగ్రత్త. That's why the second preacher will come and he will erase the first preacher's sermon completely. Be careful. There is no more second preacher in your life. Amen. Amen. There is no more second preacher. ఒకవేళ వాడు వచ్చి ఈ వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడా, వాడిని యేసు నామములో శపించేయండి. You demon, I curse you, get lost. You demon, I speak deaf and dumb to you in Jesus name. నువ్వు మోగబోవును గాక అనండి దురాత్మని. నువ్వు మోగబోవును గాక, shut your mouth అనంతే. చాలాసార్లు కొన్ని డీమన్స్ సర్వీస్ ముందే డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి, అరుపు కేకలేస్తూ ఉంటాయి. నేను ఒకటే అంటాను, షట్ యువర్ మౌత్ డీమన్ అంటిల్ ద సర్వీస్ ఫినిష్ అంటాను. అంతే, నోరు మూసుకుంటాయి. సర్వీస్ అయిపోయింది కదా, లే అంటే అంటే యూ కెన్ షట్ ద డీమన్స్ మౌత్. ద లార్డ్ హ్యాస్ గివెన్ యూ ద అథారిటీ. రోజు చెవులో గొనగతా ఉంటాయి, అంట గొనగతా ఉంటాయి దురాత్మలు. దాన్ని ఒకటే షట్ యువర్ మౌత్ డీమన్ అనాలంతే, అవి నోరు మూసుకుంటాయి. నువ్వు భార్యని అంటావు, భర్తను అంటావు, పిల్లల్ని అంటావు, అందరిని నోర్మోయ్, ఏం తెలియదు, భయమోడు పోయి నోర్మోయ్ అంటావు. దెయ్యాన్ని ఎందుకు అనవు నువ్వు? అబ్బే మీ బంధువులు కదా. పాడమోడు నా ఏమేమో తింటా ఉంటారు, అందరిని నోరు మోయిపిస్తారు, కానీ దెయ్యాన్ని మాత్రం నోరు మోయిపోయారు కదా మీరు. చాలా గొప్పోళ్ళు మీరు. అసలు యూ నీడ్ టు అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరే శాల్వా వేసుకొని కప్పుకొని గార్లాండ్ వేసుకొని అభిషేకించుకోండి. ఆల్వేస్ యు టెల్ అదర్స్ టు షట్ యువర్ మౌత్, బట్ యు డోంట్ టెల్ డీమన్ టు షట్ యువర్ బ్లడీ మౌత్ అని నువ్వు అనలేవు. నా ప్రభు అన్నాడు. ఆమేన్. ఓడొచ్చి పక్కన చేరి గొనగతా ఉన్నాడు. యేసు ప్రభు తన యొక్క సెకండ్ కమింగ్ గురించి, ర్యాప్చర్ గురించి, సిలువ గురించి మాట్లాడుతూ ఉంటే వాడు సడన్ గా ముందుకు వచ్చి, దేవా నేనుండగా అది జరగనివ్వను అంటున్నాడు. నేనుండగా నిన్ను సిలువ ఎక్కనివ్వను. ఏయ్ పోనిబా దయ్యమా అన్నాడు. పోనిబా గెట్ లాస్ట్ యు డీమన్. వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు. సాతానా నా వెనక్కి పో అన్నాడు. ఎందుకు మీరు అపవాదిని గద్దించారో నాకు అర్థం కావట్లేదు. You always compromise when demon comes in your life. You always compromise when demon comes. ఎప్పుడో ఒకసారి వస్తాడు, రోజు వస్తాడు. ఏంటి డైమన్ గాడు పాపం అన్ని 2 రోజులు ఉంటాడు పాపం అనుకుంటాం మనం కదా. ఆడేమో నీ చుట్టమా బంధువా నాకు అర్థం కాదు. రోజు నవ్వుతున్నాను, ఈ రోజు అన్నా ఏడుద్దాం, రోజు హ్యాపీగా ఉన్నాను, ఈ రోజు అన్నా ఏడుద్దాం కొద్దిసేపు. ఏంది మన
మన ఆలోచన విధానం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అందుకే చాలా మంది పెద్దోళ్ళు అంటూ ఉంటారు, ముసలోళ్ళు, ఎక్కువ నవ్వకు, ఏడతావు. ఇదేమన్నా ప్రవచనం రా? పాపం యవనస్తులు, చిన్న బిడ్డలు, ఆడపిల్లలు ఇంట్లో నవ్వుతూ ఉంటే ముసలోళ్ళు ఉంటారు కొందరు, నా మా ఏంది నవ్వుతున్నావు, ఏడుతావు, నోరుమాయి అంటూ ఉంటారు. ఈమె మంచి ప్రవచిస్తుందా, చెడు ప్రవచిస్తుందా? చెడే. ఐ థింక్ ఎవ్రీవన్ ఆర్ ప్రాఫిట్స్ ఇన్ దేర్ హౌస్. మీ ఇంట్లో అందరు ప్రవక్తలే, మీ ఇంట్లో అందరికీ ప్రవచన వరం ఉంది. అమ్మ ఒక్కడు కూడా మంచిగా వాడు, అందరు చెడుకే వాడతారు. అప్రిషియేట్ యూ, ఐ అక్నాలెడ్జ్ యూ, గాడ్ బ్లెస్ యూ. Everyone are having a gift of prophecy, but damn they are not using for the good. కదా? పెద్దోళ్ళు రెడీ ఉంటారు. ప్రభు ఏమన్నాడు? వృద్ధులు కలలు కంటారు, యవనస్తులు దర్శనాలు చూస్తారు. యువర్ యంగ్ పీపుల్ విల్ ప్రొఫెసై అని దేవుడు అంటుంటే వృద్ధులు ప్రవచిస్తున్నారు. జాగ్రత్త, వాళ్ళు ప్రవచించక ముందు మీరు ప్రవచించండి. ఆమేన్. చూడండి ప్లీజ్, ఈ వ్యక్తి యొక్క క్యారెక్టర్ రోజు మారిపోయింది. ఈ వ్యక్తి యొక్క మైండ్ సెట్ ఆ రోజు మారిపోయింది. ఈ వ్యక్తి యొక్క ఫెయిత్ లెవెల్స్ ఆ రోజు మారిపోయినాయి. ఈ వ్యక్తి యొక్క ఆ రోజు ఆ పరిస్థితి మారిపోయింది. అతని ఆలోచన విధానమే కాదు, అతని నిజ జీవితంలో కూడా మారిపోయినాయి పరిస్థితుల్లో. ఫెయిల్ అవుతానేమో, తదాస్తూ అంటాడు అపవాది. ఈరోజు దేవుడు కొన్ని మాటలు మనకు నేర్పిస్తున్నాడు. లెట్స్ రీడ్ 26. నాకు నెమ్మది లేదు, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. మళ్ళీ ప్రాఫెసీ, మళ్ళీ ప్రాఫెసీ, మళ్ళీ ప్రవచిస్తున్నాడు. మేబీ లేదేమో, గుడ్, లేదేమో. ఏం లేదు అతనికి? నాకు నెమ్మది లేదు. I was not in safety, neither I rest, neither was I quit, yet trouble came. నాకు నెమ్మది లేదు అంటున్నాడు, నాకు సుఖము లేదు అంటున్నాడు, నాకు విశ్రాంతి లేదు అంటున్నాడు. ఫైనలీ నాకు శ్రమలే ఉన్నాయి. మేబీ ఇవన్నీ మన ఇంట్లో కూడా లేకపోవచ్చు. నెమ్మది మీ ఇంట్లో ఉందా ఈరోజు? లేదేమో. సుఖము నీ ఇంట్లో ఉందా? లేదేమో. విశ్రాంతి నీ ఇంట్లో ఉందా? లేదేమో. ప్రవచించండి, వస్తుంది. ఆమేన్, ఆమేన్. నెమ్మది నా ఇంట్లో ఉండును గాక. చెప్పండి ఆమేన్. నెమ్మది నా ఇంట్లో ఉండును గాక, సుఖము నా ఇంట్లో ఉండును గాక, విశ్రాంతి నా ఇంట్లో ఉండును గాక. ఆమేన్. ఇంకోటి, ఏం ప్రవచించాలి అసలు ప్రతిరోజు క్రైస్తవుడు? లేని వాటిని ఉన్న వాటిగా ప్రవచించాలి. కానీ మనము అస్సలు ప్రవచించము. కొన్నిసార్లు అప్పుడప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఆఫీస్కో స్కూల్కో లీవ్ పెట్టి మన ఇంట్లో ఏమైతే లేవో ప్రవచించుకుంటానే ఉండాలి. ద మ్యాన్ ఆఫ్ ఫెయిత్ ఆఫ్టర్ అబ్రహాం, ఐ సీ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ ఇన్ దిస్ ప్లానెట్ కాల్డ్ పాల్ యాంగిచో. హీ ఈజ్ ఎ వండర్ఫుల్ పర్సన్, ద మ్యాన్ ఆఫ్ ఫెయిత్. అతను చాలా బుక్స్ రాశాడండి. చాలా బుక్స్ నేను చదివాను. ఇట్ ఇన్స్పైర్డ్ మీ అ లాట్. అతని జీవితంలో సైకిల్ లేకపోతే ఈ మాటలు ఆయన చదువుకొని, ఓహో, విశ్వాసం అంటే ఏంటి? లేని వాటిని ఉన్న వాటిగా పలకాలి, అంతే కదా అని చెప్పి రోజు పలుకుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఒకసారి పిలిపించి, దేవుడు నాకు సైకిల్ ఇచ్చాడు, ఇంటికి రా అన్నాడంట. వచ్చారంట. అదిగో నా సైకిల్ అన్నాడంట. ఆడు సైకిల్ లేదు, వీడికి ఏందిరా పిచ్చి ముదిరిపోయిందా, పైత్యం ఎక్కువైపోయింది వీడికి, ఏంది వీడు సైకిల్ లేదని ఉన్నదంటాడు ఏంది వీడు అనుకొని, బాగుంది సైకిల్ అన్నా అంటే, బాగుంది బాబు వీడికి దెయ్యం పడిందా అని జంపు. ఇంకో బంధువులు పిలిపించి, దేవుడు నాకు గొప్ప సైకిల్ ఇచ్చాడు, చూద్దు రండి అని చెప్పి దేవుడి పేరు చెప్పి అడ్డం పెట్టుకుని వాళ్ళందరి ఇంటికి పిలిచి, ఇదిగో నా సైకిల్ అన్నాడు. సైకిల్ లేదాడ. అట్లా కొన్ని రోజులు చేశాడు. కొన్ని నెలలు అతను తిట్టుకున్నారు. వేరే దేశం నుంచి ఒక ఆయన వచ్చి ఒక సైకిల్ వాళ్ళ కొడుకుది తీసుకొని ఎవరికిద్దామని ఆ ఊరంతా వెతుకుతూ ఉంటే దేవుడు నడిపింపుతో ఆ ఊరికొచ్చి ఆ పాల్ యాంగిచో గారికి ఆ సైకిల్ ఇచ్చేసి అతను వెళ్ళిపోయాడంటే ఎవరో కూడా. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సైకిల్ వచ్చిందని చాలా దేవుడికి థ్యాంక్స్ చెప్తూ మళ్ళీ పిలిచారంట. అరే నా సైకిల్ వచ్చింది, మళ్ళీ ఇంకోసారి చూద్దురానంటే మేము రాం అన్నట్టు. మేము రాం సైకిల్కి మేము రామన్న.
నీ సైకిల్ చాలా బాగుంది, ఇంట్లోనే పెట్టుకొని. ఒకరోజు ఆయన సైకిల్ అట్లా వేసుకొచ్చి స్కూల్కి పోవడం, కాలేజీకి పోవడం అంటే అందరు ఆశ్చర్యపోయారంట. ఈడు మెంట్లోడు అనుకున్నాం, ఈడు మమ్మల్ని మెంట్లోలు చేశాడు అనుకున్నారు వాళ్ళు. ఫైనల్లీ సమ్టైమ్స్ వీ మే నాట్ స్పీక్ లైక్ దట్, వీ మే నాట్ స్పీక్ లైక్ దట్. అందుకని ఈరోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్ ఇన్ ద నేషన్, ఈ భూమి మీద చాలా అతి పెద్దమైన సంఘముగా విశ్వాసముతో ఆయన కట్టుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఈరోజు మనం పాల్ యాంగిచో గారి గురించి చెప్పుకున్నామేమో, రేపొద్దున మన గురించి చెప్పుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఎంతకాలం మనం పాతల గురించి చెప్పుకుంటాం. ప్రభు, నా గురించి కూడా జనాలు చెప్పుకోవాలని ప్రార్థన చేయకపోవచ్చేమో నువ్వు. వాళ్ళు చేసినట్టు నువ్వు కూడా చెయ్యి, నీ గురించి అనేకులు చెప్పుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చాలా మంది, ఎంతో మంది రకరకాల భయాలతో, అప్పులతో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను నవ్వుతూ ఒకే మాట అంటాను, యెహోవా ఈరే అంటాను. నవ్వుతూ, బ్రదర్ 1,00,000 రూపాయలు అప్పుడు యెహోవా ఈరే అంటాను. బ్రదర్ 1,00,00,000 రూపాయలు అప్పున యెహోవా ఈరే అంటాను. బ్రదర్ 10 కోట్ల అప్పు యెహోవా ఈరే. నువ్వు ఎన్ని కోట్లు నప్పుతారా? ఆన్సర్ ద సేమ్, జెహోవా జైరే, మై ప్రొవైడర్. ఆమేన్, మై ప్రొవైడర్. హల్లెలూయా. నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే నాకు సంభవిస్తున్నది అని వాళ్ళ స్నేహితులతో ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. ఏ విషయమైతే భయపడకండి. ఈ రోజు నుంచి యు ఆర్ ఇంటూ ఎ డిఫరెంట్ ఇయర్. డోంట్ బ్రింగ్ ద ఓల్డ్ డీమన్స్ టు ద న్యూ ఇయర్. సే 2022 డీమన్స్ బై బై. గుడ్ బై. ఎట్లా? గుడ్ బై. 2022 డీమన్స్ గుడ్ బై. చెప్పండి, 2022 డీమన్స్ గుడ్ బై. గుడ్ బై, గో. గుడ్ బై, గో. అంతే. పిలవకండి వాటిని దయచేసి. యూ స్టెప్డ్ ఇంటూ న్యూ మంత్, యూ స్టెప్డ్ ఇంటూ న్యూ ఇయర్. లెట్ us see some different glory. Amen. You may have seen the greater fear, but from this month you will see the greater glory. Amen, amen, amen. Let's see this 4:1. Job 4:1. దానికి తేమానీయుడైన ఎలీఫాజు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. దేనికి? ఇప్పుడు దాకా ఏదేదో డైలాగులు వాడుతున్నాడు. నాకు ఏది భయపడ్డాను అదే వచ్చిందిరా, నా ఇంట్లో సుఖం లేదురా, నా ఇంట్లో నెమ్మది లేదురా, నా ఇంట్లో ఒకటే గొడవలురా, నా ఇంట్లో ఒకటే విధమైన ఏడుపులు, కన్నీరులు రా నాయన అని చెప్పి తన స్నేహితులతో షేర్ చేసుకుంటున్నాడు జోబ్. Here comes his friend talking like this. Yeah. ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు? అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు. Who is Job? Job is a teacher. చాలా మంది జీవితములో కౌన్సిలింగ్ కొరకు, చాలా మంది జీవితంలో ఒక సహాయం కొరకు యోబు దగ్గరికి వచ్చినప్పుడు యోబు కౌన్సిల్ చేసిన వాడు. లుక్ ఎట్ జోబ్. అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు? అనేకులు నీవు బుద్ధి నేర్పిన వాడవు. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన యు హావ్ టీచ్డ్ విజ్డమ్. అండ్ వాట్ అబౌట్ యువర్ విజ్డమ్ టుడే? నువ్వు చాలా మందికి బుద్ధి నేర్పించావు. ఎందుకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు యోబు అని తన స్నేహితుడు తనని హెచ్చరిస్తున్నాడు. ప్లీజ్ అబ్జర్వ్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. యా. బలహీనమైన చేతులను బలపరచిన వాడవు. లుక్ ఎట్ హిస్ క్వాలిటీ, లుక్ ఎట్ హిస్ నేచర్, లుక్ ఎట్ హిస్ క్యారెక్టర్, లుక్ ఎట్ హిస్ స్పిరిచువల్ లెవెల్స్. అనేకులు బలహీనపడి నీ దగ్గరకు వస్తే ఎంత మందిని బలపరిచేవు యోబు నువ్వు. నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు అని అంటున్నాడు మళ్ళీ. అమ్మ, నీ మాటలు తొట్టిల్లు వానిని, నీ మాటలు త్రొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను. ఓ నెక్స్ట్. కృంగిపోయిన మోకాళ్ళు గలవానిని నీవు బలపరిచితివి. ఏంటినా ఇదేమన్నా పాస్టరా? ఈ జోబ్ ఇస్ ఎ పాస్టర్? నో. సేవకుడే అయ్యుండని అవసరం లేదు. If you are a pure Christian, if you are a Holy Spirit received Christian,
If you are a man of faith, if you are walking in the footsteps of God, you can have this kind of qualities. Amen. Yeah. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా. అరే ఇన్ని చేసినావు నువ్వు ఒకడిని బలహీనంగా ఒకడు పడిపోతే డోంట్ వరీ, దేవుడు ఉన్నాడు, నువ్వు గట్టిగా ఉన్నావు, వాళ్ళు భయపడుతున్నావు. ఎందుకు భయపడుతున్నావు? గాడ్ ఇస్ దేర్. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారి, నా కుమారుడా, డోంట్ వరీ. ఈ రోగంలో దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. అనేక మందికి నువ్వు ప్రవచించుంటావు, అనేక మంది నువ్వు బలపరుచుంటావు, అనేక మందికి నువ్వు కౌన్సిలింగ్ ఇచ్చుంటావు, అనేక మంది ఆపదల్లో ఉంటే నువ్వు కాపాడుంటావు. బట్ నీకే అలాంటి శ్రమ వస్తే నువ్వు కృంగిపోతున్నావా? మై డియర్ జూనియర్ జోబ్, యు ఆర్ ఐ థింక్ జూనియర్ జోబ్స్, హీ ఈస్ ద సీనియర్ జోబ్. ఎవరు? బైబిల్లో ఉన్న ఆయన సీనియర్ జోబ్, మనము జూనియర్ జోబ్స్. అనేక మంది కౌన్సిలింగ్ ఇచ్చాం, అనేక మందిని బలపరిచాం, అనేక మందిని ఓదార్చాం, అనేక మందిని కౌన్సిలింగ్ చేశాం, అనేక మందిని భుజం తట్టాం, అనేక మంది ఆదరణ కావాలంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆదరణ ఇచ్చాం. బట్ నీ జీవితంలో ఒకటి సంభవించినప్పుడు లుక్ ఎట్ దట్ 5 అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాకాంతుడవైతివి. అమ్మో, నీ జీవితంలో అట్టి శ్రమలు వస్తే ఇప్పుడు నిన్ను వేరేవాడు బలపరచాలా? అంటే ఇప్పుడు నిన్ను వేరేవాడు వచ్చి కౌన్సిలింగ్ చేయాలా? అవసరం లేదు. నువ్వు ఒకడికి కౌన్సిలింగ్ ఇస్తున్నావా, నువ్వు ఒకడిని బలపరుస్తున్నావా అంటే నీలో ఇనఫ్ స్ట్రెంగ్త్ ఉందని అర్థం. ఆమేన్. నీలో ఇనఫ్ స్పిరిట్ ఉందని అర్థం, నీలో ఇనఫ్ గ్లోరీ ఉందని అర్థం. అంటే నువ్వు ఒకడిని బలపరుస్తున్నావంటే నిన్ను బలపరుచుకోవచ్చు. ఆమేన్. నువ్వు ఒకడిని నిన్ను దీవిస్తున్నావంటే నిన్ను దీవించుకోవచ్చు. యాక్చువల్లీ నువ్వు ఒకడిని ఓదారుస్తున్నావంటే నిన్ను ఓదార్చుకోవచ్చు. యాక్చువల్లీ నువ్వు ఒకడిని కౌన్సిలింగ్ చేస్తున్నావంటే నీ స్పిరిట్ని కూడా నువ్వు కౌన్సిలింగ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ నువ్వు ఒకడికి రైస్ బ్యాగ్ ఇస్తున్నావంటే నీ దగ్గర ఆల్రెడీ రైస్ బ్యాగ్ ఉందని అర్థం. నువ్వు ఒకడికి ప్రొవిజన్ ఇస్తున్నావంటే నీ దగ్గర కూడా ప్రొవిజన్ ఉందని అర్థం. లేక ఎవడు యేసు ప్రభు అనేకులకి హీలింగ్ ఇస్తున్నాడంటే అతని దగ్గర ఆల్రెడీ హీలింగ్ ఉందని అర్థం. దట్స్ వై జీసస్ ఇస్ నాట్ సిక్ ఆన్ ద క్రాస్. యేసు ప్రభు అన్ని రోగాలు భరించినా కూడా అతను ఏమై ఉన్నాడు? ఆరోగ్యవంతుడుగానే ఉన్నాడు. అందరి దరిద్రాన్ని భరించినా కూడా హీ ఈస్ నాట్ ఎట్ ఆల్ పూర్, హీ ఈస్ రిచ్. అండ్ ఐ కాల్ హిమ్ యాజ్ అ రిచ్ గాడ్, ఈవెన్ దో హీ ఈస్ బేరింగ్ యువర్ పావర్టీ, even though he is carrying your yoke, even though he is carrying your burden, he is not at all poor. నేను ఒకడిని దీవిస్తున్నానంటే నా దగ్గర ఆల్రెడీ దీవెన ఉందని అర్థం. ఆమేన్. అది మర్చిపోకండి. చాలు. that's enough. యోబు ఒకడిని బలపరిచే స్టేజ్కి వచ్చాడంటే దేవుడు అతన్ని ఎంతగా ఆశీర్వదించాడో. యోబు ఒకరిని కౌన్సిలింగ్ చేస్తున్నాడంటే యోబుని దేవుడు ఏ లెవెల్లో స్పిరిచువల్ లైఫ్లో పెట్టాడో. దేవుడు బలహీనుల్ని యోబు బలపరుస్తున్నాడంటే యోబు ఎంత బలముందో యోబులో. బట్ అదే శ్రమ నీకు సంభవించినప్పుడు యు ఆర్ సరెండరింగ్ టు దట్ ప్రాబ్లం, యు ఆర్ కమింగ్ డౌన్ టు దట్ ప్రాబ్లం, యు ఆర్ ఒబేయింగ్ దట్ ప్రాబ్లం, యు ఆర్ ఒబేయింగ్ ద సిన్, యు ఆర్ ఒబేయింగ్ దట్ వీక్నెస్, యు ఆర్ సరెండరింగ్ యువర్ సెల్ఫ్ వాట్ టు ద సిక్నెస్ అండ్ డిసీజ్. Hallelujah. Hallelujah. Look at that. అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. చాలు. ఎంతమంది ఇలా అయ్యున్నారు మీ జీవితంలో? మేబీ మీరు చాలా మంది చిన్నపిల్లలు కూడా మీరు చాలా మందిని బలపరుచున్నారు. మీ స్కూల్లో కూడా మీ ఆఫీస్లో మీ కొలీగ్స్ దగ్గర మీ బంధువుల్ని చాలాసార్లు మీరు బలపరుచున్నారు. అప్పుడు మీకు శ్రమ లేదు. వాడికి ఎదుటోడికి శ్రమ ఉంది, అయినప్పటికీ నువ్వు వెళ్ళి బలపరచడానికి వెళ్ళావు. యాక్చువల్లీ నువ్వు బలపరిచావు. కానీ అటువంటి సేమ్ టు సేమ్ శ్రమ నీ లైఫ్లోకి వచ్చినప్పుడు యూ కెన్ హ్యాండిల్ ద ప్రాబ్లం. ఆమెన్. ఆమెన్. చెప్పండి, ఐ కెన్ హ్యాండిల్ ద ప్రాబ్లం. I can handle the problem. I can handle the problem. I can handle the problem. Yes, yes, yes. ఈరోజు నేను మీ స్నేహితుడిగా, మీ కాపరిగా, మీ శ్రేయోభిలాషిగా, మీ ఫాదర్గా,
మీ బ్రదర్గా మీతో మాట్లాడుతున్నాను. శ్రమ కలిగినప్పుడు నీవు దుఃఖాక్రాంతురాలవైతావు. శ్రమ కలిగినప్పుడు నువ్వు బలహీనపడ్డావు. ఇంకోటి, ఎవరైనా అవ్వచ్చు, శ్రమ వచ్చినప్పుడు ఎవడైనా దుఃఖపడచ్చు. కానీ వేరే వాళ్ళని మనం బలపరిచి, వేరే వాళ్ళని మనం స్వస్థపరిచి, వేరే వాళ్ళని మనం దీవించి, వేరే వాళ్ళని మనము ఓదార్చినప్పుడు అలాంటి వాళ్ళము, అలాంటి క్యారెక్టర్ కలిగిన మనము మన జీవితంలో ఒక శ్రమ వస్తే మనము దుఃఖపడకూడదు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. లెట్స్ గో టు 6. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసుకొనుము. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించెనా? ఓ హల్లెలూయా. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించిపోయాడా? యోబు, నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నువ్వెవరన్నా చంపేవా? నువ్వెవరినైనా దొంగతనం చేసేవా? నువ్వెవరినన్నా మోసం చేసేవా? నువ్వెవరన్నా ఇబ్బంది పెట్టావా? యు ఆర్ నాట్ ఎ మ్యాన్ కైండ్ ఆఫ్ అలాంటి వ్యక్తివి కాదు కదా నువ్వు నిరపరాధివి. యువర్ ఇన్నోసెంట్ మ్యాన్, యువర్ ఇన్నోసెంట్. నిరపరాధులు నాశనం అయిపోవడం ఎక్కడన్నా చూసావా అని అంటున్నాడు. మేబీ మనం యోబు లాంటి వాళ్ళం కాకపోవచ్చేమో, మనం అసలు యోబులాగా ఒక తప్పు కూడా చేయకపోయిండొచ్చేమో. బట్ అండ్ ఐ డిక్లేర్ Romans 8, రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం ప్రకారము, క్రీస్తు యేసు నందు ఉన్నవాడికి ఏ శిక్షా విధి, ఏ విధి లేదు. దట్ మీన్స్ వీఆర్ ఇన్నోసెంట్. ఆమెన్. యేసు క్రీస్తుని బట్టి మనమందరం ఎవరము? నిర్దోషులము. ఆమెన్. యోబును బట్టి నిర్దోషుడేమో, కానీ మనము యేసు క్రీస్తుని బట్టి నిర్దోషులము. నిర్దోషులు నశించిపోవుట జరగదు. నిర్దోషులు నాశనమైపోవుట జరగదు. నిర్దోషులు అమాంతంగా మునిగిపోవుట జరగదు. ఆమెన్. ఆమెన్. చూడండి ఇంకొకసారి 6 చదవండి మా. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? అంటే భక్తి అంటే ఏంటి? భక్తి స్పిరిచువాలిటీ. నువ్వు డైలీ ప్రేయర్ చేసుకుంటావు కదా, డైలీ వాక్యం చదువుకుంటావు కదా, దేవునికి లోబడుతూ ఉంటావు కదా, దేవుణ్ణి ఎక్కువగా స్తుతిస్తుంటావు కదా, దాన్ని భక్తి అంటారు. భక్తి, స్పిరిచువాలిటీ. తెలుగులో బాగుంటుంది పద్ధతిగా. భక్తి పరులు అంటే బాగా ప్రార్థన చేసేవాళ్ళు, బాగా దేవుణ్ణి ఇష్టపడేవాళ్ళు, బాగా భక్తిని ప్రదర్శించేవాళ్ళు. అందుకే దేవుడికి ఎవరంటే ఇష్టం తెలుసా? భక్తి పరులంటే ఇష్టం. వాడు క్రిస్టియన్ అయినా, హిందువు అయినా, వాడు ఎవడైనా సరే, ఎవరైతే భక్తిని చూపిస్తూ ఉంటాడో వాడంటే దేవుడికి చాలా ఇష్టం. అందుకనే పౌలు అంటే దేవుడికి చాలా ఇష్టం. పౌలు ఎవరు తెలుసా? భక్తిపరుడు, ధర్మశాస్త్రోపదేశకుడు. భక్తి అంటే నిద్రలేసి ఉదయకాలమున ప్రార్థన చేసేవాడు. సమాజ మందిరములోకి వెళ్ళి అతను ఎక్కువగా పరలోకపు తండ్రిని బాగా ధ్యానించి ఆరాధించేవాడు. కొత్తగా ఈ దేవుడు ఎవర్రా యేసు అంట, లేపేద్దాం వాళ్ళందరినీ అందుకొని అదొక భక్తి. యాక్చువల్లీ మీరు అనుకోవచ్చు క్రైస్తవులను చంపాడని. నో. పర్లే, వాళ్ళకి మంచి పొజిషన్ ఉంది చంపబడిన వాళ్ళు. బట్ దేవుడు అతను ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? క్రైస్తవుల్ని చంపినందుకు ఎన్నుకోలేదు. దేవుడు అతని భక్తిని చూసి ఎన్నుకున్నాడు. The Lord saw his spirituality. కొంతమంది కూడా అంటూ ఉంటారు, బ్రదర్ నేను పచ్చి తిరిగిపోతున్నా బ్రదర్, కానీ దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అని చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. నేను కూడా వాళ్ళ భక్తిని గమనిస్తుంటారు. రెగ్యులర్గా తాగుతారు, ఏ ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ పెట్టకుండా చాలా నీట్గా పద్ధతిగా 9 గంటలకల్లా గంట కొట్టంగానే తాగుతారు. అది వాళ్ళ భక్తి. ఎవ్రీడే ఒక సినిమా చూస్తారు, అది వాళ్ళ భక్తి. దేవుడు అనుకుంటాడు, వీటిని ఎంత జాగ్రత్తగా చేస్తా ఉంటే వీడు నాలోకి వస్తే ఇంకెంత గొప్పగా చేస్తాడు. చాలామంది వినుంటారు కదా, పచ్చి పూజలు చేసేవాళ్ళం బ్రదర్ మేము,
నిద్ర లేస్తే స్నానం చేసి సన్నీళ్ళు స్నానం చేసి జంజం కట్టుకొని అస్సలు మామూలుగా చేయం బ్రదర్ భక్తి. అటువంటి ఫస్ట్ దేవుడు జల్లెడేసి పడతాడు. దేవుడికి ఎవరు కావాలి? భక్తి పరులు. సోదాలు వేస్ట్గా గాలికి తిరిగే వాళ్ళు దేవుడికి అవసరం లేదు. వాడు అక్కడ జీవితంలో లోకంలోనే బేవర్సు సోంబేరి, వాడు అసలు భయంకరమైన వ్యక్తి. వాడు దేవుడిలోకి వచ్చి ఇంకా సోంబేరి అవుతాడు. ద లార్డ్ విల్ ప్రొవైడ్ అంటాడు, దేవుడిలోకి వచ్చి ఉద్యోగం చేయడు. లుక్ ఎట్ దట్, లుక్ ఎట్ దట్, లుక్ ఎట్ దట్. నీ భక్తి నిన్ను ధైర్యము పుట్టించలేదా? హిస్ ఫ్రెండ్ ఇస్ టచింగ్ హిస్ స్పిరిచువాలిటీ. అందుకనే ఆ నెబుకద్నెజరు ఒక మాట అన్నాడు దానియేలుతో. దానియేలు అన్నాడు, ప్రతిరోజు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను కాపాడలేదా అంటున్నాడు. దానియేలు చాలా సింపుల్గా, అవును ప్రభువా, ఆ దేవుడే నన్ను కాపాడాడు. షాక్ అయిపోయాడు. అసలు ఈ క్యాండిడేట్ ఉన్నాడా పోయాడా అనుకొని జస్ట్ ఒక టెస్ట్ చేశాడు. దానియేలు ఆ కాన్వర్సేషన్ భలే కదిలిస్తుంది. హీఈస్ అడ్రసింగ్ డానియల్స్ గాడ్. హీఈస్ అడ్రసింగ్ హిస్ స్పిరిచువాలిటీ. ఎవ్రీవన్ నోస్ డానియల్ ప్రేస్ 3 times a day. దండోర వేసుకున్నాడు దెబ్బ 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 అంట. ఏమని? రోజుకి దానియేలు ఎన్నిసార్లు ప్రే చేస్తాడు చెప్పాలా? చిన్న పిల్లోడు కూడా చెప్తాడు, మీరు చెప్పడం ఏది నాకు అర్థం కాదు. 3 times a day. ఈవెన్ బిబ్లికల్ స్కాలర్స్ దాన్ని పట్టుకొని, ఆ స్పిరిచువాలిటీని, భక్తిని పట్టుకొని అది ఒక పేజీలో, ఒక అధ్యాయములో, ఒక స్క్రిప్చర్గా రాశారు. లుక్ అట్ ద గాడ్ ఎగ్జాల్టింగ్ హిస్ స్పిరిచువాలిటీ. ఈరోజు ఏంటి నీ స్పిరిచువాలిటీ? ఈరోజు ఏంటి నీ భక్తి? దానియేలు అనగానే మనకేం గుర్తొస్తుంది? రోజుకి 3 సార్లు ప్రార్థన. ఇప్పుడు నీ పేరు చెప్తే ఏం గుర్తొస్తాయి? ఏం గుర్తు రావాలి నాకు? ఎప్పుడు ముఖం పెట్టి ఉంటుంది, ఎప్పుడు చూస్తే డౌట్ ఫేస్ పెట్టి ఉంటుంది, ఎప్పుడు అమాయకంగా పెట్టుంటుంది, చేసేవన్నీ పిచ్చి లెక్కలు. ఇప్పుడు నేను ఏమని రిజిస్టర్ చేసుకోవాలి మీ పేరుని? ఫోన్లో అంటే మీ పేరు రాసుకుంటాను, మైండ్లో మీ పేరు రాసుకోలేను కదా. మైండ్లో ఒకటి రాసుకుంటాను, ఏం తెలుసా? మీ క్యారెక్టర్ని, మీ యొక్క స్పిరిచువాలిటీని నా మైండ్లో రాసుకుంటాను నేను. యాక్చువల్లీ నేనే కాదు, ఎవరైనా అంతే. పలానా వెలుగు ఎవరంటే, అబ్బా ఎప్పుడు అలుగుతుంటుందన్నా, ఎప్పుడు ముఖం పెట్టుంటుందన్నా. ఎవరు ఈ అమ్మాయి, ఎవరు ఈ దీవెన అంటే, అన్న ఆ అమ్మాయి సరిగా అన్నం తిందన్నా, ఎప్పుడు చూస్తే చాలు 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 చాలు. లుక్ అట్ దట్ ఇమేజ్. ఆ ఇమేజ్ని మైండ్లో పెట్టుకున్నారంటే ఇంక దాన్ని చెడిపోయడం ఎవడి వల్ల కాదు. నువ్వు దశావతారం ఎత్తితే కానీ వాడు మైండ్లో ఆ ఇమేజ్ పోదు. అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఫస్ట్ ఇంప్రెషన్, హెల్ప్ చేయండి, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ ఇంప్రెషన్, ఫస్ట్ ఇంప్రెషన్, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఆమేన్, హల్లెలూయా. సో దేవుడికి మీరు ఎలా కనిపిస్తున్నారో జాగ్రత్తగా కనిపించండి. ద లార్డ్ ఈజ్ వాచింగ్ యూ ఫ్రమ్ హెవెన్. డోంట్ కీప్ యువర్ ఫేస్ లైక్ దట్, లైక్ దిస్, లైక్ దట్, సో అండ్ సో. ఎలా ఎట్టబడితే అట్టు పెట్టకండి. దేవుడితో మాట్లాడేటప్పుడు సంతోషంగా పెట్టండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీ భక్తి నిన్ను కాపాడలేదా? రోజు దినమెల్లా సేవిస్తున్న నీ దేవుడు నిన్ను కాపాడాడా అంటే, ఏ మై డియర్, అవును రాజా, ఆ దేవుడే కాపాడాడు. శ్రమల మధ్యలో ఉన్నా నాకేం కాలేదు, హ్యాపీగా ఉన్నాను. శోధనల మధ్యలో ఉన్నా నాకేమీ కాలేదు, హ్యాపీగా ఉన్నాను. కష్టాల మధ్యలో ఉన్నా నాకేం కాలేదు, చాలా సేఫ్గా ఉన్నాను. దుండగులు, దొంగలు, తినేసేటోళ్ళు, మాంసాన్ని పిరుక్కు తినే వాళ్ళ మధ్యలో కూర్చున్నా నేను సేఫ్గానే ఉన్నాను రాజా అంటున్నాడు దానియేలు. ఆమేన్. ఈరోజు మీ భక్తి మిమ్మల్ని కాపాడును గాక. అసలు ఉందా? అది పెద్ద క్వశ్చన్. ఒక చాట్లో నా దగ్గర ప్రేయర్ వారియర్స్ లిస్ట్ ఉంది. ఆయన ఎప్పుడు అంటే, ఆయన పేరు చెప్తాను కమింగ్ సండే,
ఎప్పుడు ఎవరిని కలిసినా ప్రేయర్ చేసుకున్నావు ఈరోజు అని అడుగుతాడంట ఆయన. ఆయన్ని కలవాలంటేనే భయం అంటే చాలా మందికి. ఎందుకంటే అతని నోట్లోంచి వచ్చే ఫస్ట్ క్వశ్చన్, యు ప్రే టుడే, లేదా వెళ్ళిపో. ఎందుకంటే ఆయన రోజుకి 7 hours ప్రేయర్ చేస్తాడంట ఎవ్రీ డే నాన్ స్టాప్. 7 hours he will pray every day. That's why he will question everyone. Did you pray today? ప్రే చేసుకున్న రోజు ప్రే చేసావా అన్నా? నైట్ చేసుకుంటానన్నా. నేను అడిగింది అది కాదు. నువ్వు పొద్దున్న చేసుకున్నావా, రాత్రి చేసుకున్నావా, మధ్యాహ్నం చేసుకున్నా అడగలేదు. డిడ్ యూ ప్రే టుడే? సే ఎస్ ఆర్ నో. నీ వెరైటీ పర్ఫార్మెన్స్ నా దగ్గర చూపించుకో. ఆయన అడగడం నేను కూడా అడుగుతున్నా మిమ్మల్ని. డిడ్ యూ ప్రే టుడే? అడగాలి, తప్పదు. ఫోన్ చేయగానే తిన్నారా? ఫస్ట్ చెత్త క్వశ్చన్ అడుగుతారు. తిన్నారా? హ్యాడ్ యువర్ డిన్నర్? తిన్నారా? తింటారు. ఎందుకు తినరు? ఆకలేస్తే ఖచ్చితంగా ఎవడేం తింటాడు. బట్ స్పిరిట్ ఆకలేస్తుందని తెలియట్లేదు. యూ నీడ్ టు ఫిల్ యువర్ స్పిరిట్ విత్ వాటర్. నువ్వు ఎప్పుడు నీ నేల తడిసి ఉండాల, తడిసి ఉండాలి నీ నేల. ఎప్పుడు వెప్ట్ ఎప్పుడు తడిసి ఉండాలి నీ నేల. ఎప్పుడైతే చూడండి, మీకు ఒక చెట్టు ఇష్టము, ఒక రోజా పువ్వు చెట్టు, లేదా ఒక బంతిపూ చెట్టు, లేదా కొన్ని ఫ్లవర్స్ అంటే మీకు ఇష్టము, ఇంటికి తెచ్చి పెట్టుకున్నారు. రోజు నీళ్లు పోస్తారా? పోయిరా? పోస్తారు. ఎందుకంటే దానికి చేతులు కాళ్ళు ఆత్మ లేదు కాబట్టి మీ చేత పోయిపించుకుంటుంది. మీ ప్రేమను పొందుకుంది కాబట్టి అది రోజు మీరు వెళ్ళి ఏం చేస్తారు? వాటర్ పోస్తూ ఉంటారు, రోజు నీళ్లు పోస్తూ ఉంటారు. ఎందుకు పోస్తారు నీళ్లు? అమ్మా చెప్పండి, పర్లేదు చెప్పండి. మీకు తెలుసుగా, చెట్లు పెంచినోళ్ళేగా మీరు. చెప్పండి, ఎందుకు రోజు నీళ్ళు పోస్తారు? ఒకటే, నంబర్ 1 ఎండిపోకుండా. ఇంకా ఏందమ్మా? పెరగడానికి. వావ్. ఇంకా చిగురించడానికి, ఇంకా ఫలించడానికి, ఇంకా పుష్పించడానికి, ఇంకా జీవముతో ఉండడానికి. జీవము, లైఫ్. వెన్ యు pour the water, the tree receives life. Water gives you life. Amen. Holy Spirit gives you life. Amen. Hallelujah. ప్రతిరోజు దేవుడు మనకు ఒక ఆత్మను పెట్టాడు కాబట్టి ప్రతిరోజు మన పరిశుద్ధాత్మను ఒకటే అడగాలి. హోలీ స్పిరిట్, ఫిల్ మీ విత్ యువర్ స్పిరిట్, ఫిల్ మీ విత్ ద హోలీ స్పిరిట్ వాటర్. పరిశుద్ధాత్ముడా, నీ నీటితో నన్ను నింపు అని అడిగితే దేవుడు నీ నేలని తేమ చేస్తాడు. తేమ, వెట్. ఎప్పుడు వెట్గా ఉంటుంది. ఆమేన్. కొన్ని టిష్యూస్ ఉంటాయి తెలుసా? ఏమంటారు వాటిని? వెట్ టిష్యూస్. 365 days అవి తడిగానే ఉంటాయి. దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి ఎంత గొప్పగా ఉందో. ఆఫ్టర్ ఆల్ ఒక ఆర్టిఫిషియల్ దానికే ఎన్ని సంవత్సరాలైనా అది వెట్ టిష్యూస్గా ఉన్నాయి. మనం ఎన్ని సంవత్సరాలైనా మనమెందుకు మన నేల తడిగా లేదు? ఎందుకు మన నేలను మనం తడి చేసుకోవట్లేదు? చెప్దాం అందరము కూడా. హోలీ స్పిరిట్, ఫిల్ మీ విత్ యువర్ వాటర్. హోలీ స్పిరిట్, ఫిల్ మీ విత్ యువర్ వాటర్. హోలీ స్పిరిట్, ఫిల్ మీ విత్ యువర్ వాటర్. నా నేలను తడపండి అయ్యా. ఆమేన్. ఎప్పుడైతే ఒక నేల తడిసి ఉంటుందో ఏమైనా వేయచ్చు. ఆమేన్. ఇంకోటి, ఏదైనా ఫలిస్తుంది. ఆమేన్. ఎండిన నేలని బుద్ధున్నోడు ఎవడు విత్తనాలు వేయడు. ఎండిన నేల మీద బుద్ధున్నోడు, జ్ఞానవంతుడు ఏ రైతు విత్తనాలు వేయడు. ఎవ్రీ సీడ్ నీడ్స్ ద హోలీ స్పిరిట్స్ వాటర్. ప్రతి విత్తనానికి పరిశుద్ధాత్మని యొక్క నీళ్లు మీకు అవసరం. ఆమేన్. ఆమేన్. Every day when you wake up in the morning, Holy Spirit, fill me with your water. నువ్వు ఎప్పుడు తడిగా ఉంటావు. ఆమేన్. తడిగా ఉంటావు. అందుకే కొన్ని విషయాలు చూడండి. కొన్ని పిచ్చి చెట్లు, కొన్ని అనవసరమైన చెట్లు మొలిచినప్పుడు ఇంట్లో తెలివిగల వాళ్ళు ఏం చేస్తారు తెలుసా?
ఒక 10-20 మినిట్స్ వాటర్ నింపుతారు. ఆ వాటర్ నింపినప్పుడు భూమి ఫ్రీ అవుతుంది. నువ్వేం చేస్తావు? వెళ్ళంగానే అట్లాగితే వచ్చేస్తాయి. వర్షాకాలము ఈజీగా పిచ్చి చెట్లను తీసేయచ్చు. అదే ఎండాకాలము అది లోపలికి వెళ్ళినా నువ్వు బయటికి తీయలేవు. ఎందుకంటే ఆ భూమి మీద ఏం లేదు, తేమ, నీళ్లు లేవు, నీళ్లు శాతం. ఎప్పుడైతే మన జీవితంలో చేదు పోవాలనుకుంటున్నారో, ఎప్పుడైతే మన జీవితంలో చేదైన వేర్లు, చెడ్డ చెట్లు మన జీవితం నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నారో, డోంట్ ప్రే టు రిమూవ్. ఫాదర్ రిమూవ్ దిస్ అన్నెసరీ ట్రీస్. అవసరం లేదు ప్రేయర్ చేయబాక అవన్నిటికీ. ఫాదర్ ఫిల్ మీ విత్ ద హోలీ స్పిరిట్స్ వాటర్ అని అన్ను, దేవుడే పెరికేస్తాడు. ఆమేన్. లేదంటే నువ్వు పరిశుద్ధాత్మ నీటితో నింపబడ్డావా, సేవకుడే పెరికేస్తాడు నీ జీవితంలో పిచ్చి చెట్లు. ఇఫ్ యూ గివ్ సమ్ ఆపర్చునిటీ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఆమేన్, ఆమేన్. కొన్నిసార్లు పెద్దవాళ్ళు అయితే యవనస్తులు, వృద్ధులు కూడా చాలా వచ్చి నా దగ్గర కొన్ని అడుగుతుంటారు. నన్ను భలే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏం తెలుసా? నన్ను కొంచెం సరి చేయండి బ్రదర్, నన్ను కొంచెం కరెక్ట్ చేయండి బ్రదర్, నన్ను కొంచెం బాగు చేయండి బ్రదర్, నన్ను కొంచెము సెట్ చేయండి బ్రదర్ అంటారు. బావు, అయితే నువ్వు బాగుపడాలని నువ్వు చాలా కోరుకుంటున్నావురా. ఐ అప్రిషియేట్ యూ మ్యాన్ అంటా నేను. చాలా మంది పెద్దవాళ్ళు 60, 70, 80, 90 ఇయర్స్ కూడా వాళ్ళు వచ్చి, కొందరు ఉంటారు స్పిరిచువల్ పీపుల్, బ్రదర్ కొంచెం నన్ను సరి చేయండి, నన్ను కొంచెం రిపేర్ చేయండి బ్రదర్, నన్ను కొంచెం బాగు చేయండి బ్రదర్, నన్ను కొంచెం కరెక్ట్ చేయండి బ్రదర్ అన్నప్పుడు నేను ఆశ్చర్యపోతాను. వావ్, ఈరోజు మీరు పరిశుద్ధాత్మ నీటితో నింపబడండి. పిచ్చి చెట్లు, పిచ్చి కొమ్మలు, చేదైన వేరని లేపడేస్తారని వేస్తున్నాములో. ఆమేన్. అర్థం కాల? అర్థమైందే? అర్థమైందే? యు ఆల్వేస్ ఫాదర్ రిమూవ్ దిస్, రిమూవ్ దట్, రిమూవ్ దట్, రిమూవ్ దిస్ అంటాం. ఆయన ఈడు, ఆయన ఈడు. నువ్వేం చేయాలి తెలుసా? పరిశుద్ధాత్ముడా నీ నీటితో నన్ను నింపన్నప్పుడు ఆ చెడ్డ నేల, చెడ్డ విత్తనాల్లో ఉన్న నేల, చెడ్డ చెట్ల మధ్యలో ఉన్న నేల కూడా నీటితో నింపబడినప్పుడు దేవుడు రైట్ టైంలో నిన్ను సేవకుడు పంపించి ఆ సేవకుడు ఆ చెట్టును పైకి లేపేస్తాడు. నీటితో నింపబడిన ప్రతి నేల వదిలేస్తుంది, భూమిని ఫ్రీ చేస్తుంది, ఆ చెట్టు బయటకు వచ్చేస్తుంది. ఆమేన్, ఆమేన్. నీ జీవితము, నీ నేల పరిశుద్ధాత్మ నీటితో నింపబడును గాక. నీ జీవితంలోంచి పిచ్చి చెట్లన్నీ బయటకు వచ్చేను గాక, అనవసరమైన చెట్లన్నీ బయటకు వచ్చేను గాక, పనికిరాని చెట్లన్నీ బయటకు వచ్చేను గాక, యూజ్లెస్ ట్రీస్ అన్ని బయటకు వచ్చేను గాక, అనవసరంగా ఫలించే చెట్లన్నీ నీ జీవితంలోంచి బయటకు వచ్చేను గాక. ఆమేన్. ఆఫ్టర్ ఫిల్లింగ్, నువ్వు నింపబడిన తర్వాత దేంతో? పరిశుద్ధాత్ముని యొక్క నీటితో. ఆమేన్. వర్షము వలె ఆయన మన మీదకు వచ్చును గాక, మేఘము వలె ఆయన మన మీదకు వచ్చును గాక, ఆయన మన నేలని నీటితో నింపును గాక. ఆమేన్, ఆమేన్. యు కెన్ రైట్ దిస్. భక్తిహీనుడు శ్రమకు భయపడతాడు. A wicked will be scared by seeing a problem or a mountain. భక్తిహీనుడు శ్రమకు భయపడతాడు, కానీ నీతిమంతుడు దేవుడికి భయపడతాడు. ఆమేన్, హల్లెలూయా. Righteous will have the fear on the Lord, not on the problem. ఆ రోజు యోబు భక్తిహీనుడా నీతిమంతుడా అని మనం ఆలోచిస్తే భక్తిహీనుడే ఆ రోజు. ఎప్పుడైతే నీ లాంగ్వేజ్ ఆ రోజు మారుంటుందో నువ్వు అప్పుడు ఎవరు తెలుసా? ఆ రోజు నీ పేరేం పేరు తెలుసా? భక్తిహీనుడు. ఎప్పుడైతే నీ లాంగ్వేజ్ ఆ రోజు అద్భుతంగా, అమేజింగ్గా ఉంటుందో నీ లాంగ్వేజ్, ఆ రోజు నువ్వు నీతిమంతుడు అని నువ్వు గుర్తుపెట్టుకున్నావు అని అర్థం. ఆమేన్. భక్తిహీనుడు అనారోగ్యాన్ని పలుకుతాడు. ఏమని? సుఖం లేదు, నెమ్మది లేదు, విశ్రాంతి లేదని పలుకుతుంటాడు భక్తిహీనుడు. The wicked always speaks nonsense or negative, but righteous speaks always healthy. నీతిమంతుడు ఆరోగ్యాన్నే పలుకుతాడు, ఆరోగ్య సంబంధమైన మాటనే పలుకుతాడు. భక్తిహీనుడు అవిశ్వాసాన్ని పలుకుతాడు. A wicked always show his unbelief. A wicked always shows and speaks unbelief. అవిశ్వాసపు మాటలు మాట్లాడతాడు. మా దేవుడు చేస్తాడంటే ఏమో బ్రదర్ నాకు తెలీదు. నీతిమంతుడు
విశ్వాసాన్ని పలుకుతాడు. ఆమెన్. రైచస్ విల్ స్పీక్ బై ఫెయిత్. ఆమెన్. హల్లెలూయా. చదువుకుందాం ఒకసారి. 7:4-7. జ్ఞాపకము చేసుకొనుము, జ్ఞాపకము చేసుకో. నిరపరాధి అయినా ఒకడు ఎప్పుడైనా నశించెనా, యథార్థవర్తనులు ఎక్కడనైనా నిర్మూలమైపోయారా. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానికే కోయిదురు. ఓకే. దేవుడు ఊదగా వారు నశించుదురు. ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోవుదురు. ఓకే. సింహగర్జనయు క్రూర సింహపు శబ్దమును నిలిచిపోవును. ఓకే. కొదమ సింహముల కొరలను విరిగిపోవును. ఓకే, చాలు. తన స్నేహితుడు యోబుతో ఇవన్నీ మాట్లాడుతున్నాడు. వాళ్ళందరూ అట్లా పోతారు రా, నువ్వు అట్లా పోవు. నువ్వెవరివి? నిర్దోషివి. ఆమెన్. ఆమెన్. ఎవ్రీ బిలీవర్, ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ నో దట్ దే ఆర్ ఇన్నోసెంట్ బై క్రైస్ట్ అలోన్. దేవుడు ద్వారా, యేసు ప్రభు ద్వారా మనము నిర్దోషులము అని మనము నమ్మాలి. ఆమెన్. చెప్పండి. నిర్దోషిని, 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 నిర్దోషిని. ఎప్పుడైతే దీన్ని పలుకుతావో నీ మీదకి ఏ కీడు రాదు. నువ్వు దేనికి భయపడనక్కర్లేదు. ఆమేన్. హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు కూడా బలపరిచావు అనేకుల్ని. ఒకప్పుడు నువ్వు కూడా అనేకులకు ప్రార్థన చేసావు. ఒకప్పుడు నువ్వు కూడా అనేకుల్ని కౌన్సిలింగ్ చేసావు. ఒకప్పుడు నువ్వు కూడా అనేకులకి డబ్బులు ఇచ్చావు, ఆహారం పెట్టావు, వారిని ఎంతగానో బలపరిచావు. వాళ్ళు కృంగిపోయినప్పుడు, వాళ్ళు ఏడ్చినప్పుడు, వాళ్ళు బాధపడినప్పుడు యు కౌన్సిల్ దెమ్ మ్యాన్. యు కౌన్సిల్ దెమ్. వై టుడే యు ఆర్ స్పీకింగ్ లైక్ దట్? ఎందుకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? నీకు ఒక శ్రమ వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినా శ్రమ రాకపోయినా నీ డైలాగ్ మారకూడదు. ఆమెన్. 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 నువ్వు ఒకరికి ఇస్తున్నప్పుడు నీ దగ్గర ఉంది. ఆమెన్. నువ్వు ఒకరిని బ్లెస్ చేస్తున్నప్పుడు నీ దగ్గర బ్లెస్సింగ్ ఉంది. ఆమెన్. నువ్వు ఒకరిని కన్సోల్ చేస్తున్నప్పుడు నీ దగ్గర ఆ కావాల్సిన ఇనఫ్ స్ట్రెంగ్త్ నీ దగ్గర ఉంది. ఆమెన్. నీ జీవితంలో అలాంటి వాళ్ళకు వచ్చిన శ్రమ నీకు వచ్చిందా? భయపడకు. యు ఆర్ డిఫరెంట్. You are different. You are different. Amen. Your greater fear will become a greater glory. నీ గొప్ప భయాలన్నీ కూడా గొప్పగా దేవుడు మార్చును గాక. గొప్ప మహిమగా దేవుడు మార్చును గాక. Let there be a greater glory from this month. గొప్పగా మహిమను పొందుకునే కుటుంబముగా మీరు మారును గాక. ఆమెన్. ఇంకోటి, ఎప్పుడు కూడా పక్కనున్న వాళ్ళని పట్టించుకోకండి. వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవితంలో 100 ప్రవచనాలు వచ్చినా, వాళ్ళ జీవితంలో 1000 కొలది వాగ్దానాలు వచ్చినా, అసలు నీ జీవితంలో ఒక్క ప్రాఫెసీ కూడా రాలేదా? డోంట్ వరీ. ప్రవచనాలు చెప్పే దేవుడు నీతో ఉన్నాడు. ఆమెన్. ఆమెన్. ఎప్పుడు మీరు ఒక అతిశయంలో మీరు ఉండాలా, ఒక గర్వంలో మీరు ఉండాలా. ఐ ఆమ్ క్యారింగ్ ద ఆల్మైటీ. నేను ఒక దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి క్యారీ చేస్తున్నాను. ఆమెన్. 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 దేవుడు చూడండి, యేసు ప్రభు ఆమెను స్వస్థపరిచాడు, ఈయనను బాగు చేశాడు, ఆమెకు ప్రాఫెసీ ఇచ్చాడు, ఈమెను హీల్ చేశాడు, ఆయనకి వాగ్దానం ఇచ్చాడు. ఒక్కటన్నా ఇచ్చాడు పేతురుకి? నాట్ ఈవెన్ వన్ ప్రాఫెసీ, నాట్ ఈవెన్ వన్ ప్రామిస్ టు ద పీటర్. పేతురు ఒక్కడు కూడా ఇలా పిలిచినప్పుడు ఇచ్చాడు, నిన్ను మనుషులు పట్టు జాగ్రత్త చేస్తాను రాను, అంతే. ఆ తర్వాత ఏం వెప్పలా. బట్ దే ఆర్ విత్ గాడ్. ఆమెన్. నువ్వు దేవుడితో ఉంటే ఒక్క ప్రవచనం కూడా నీకు అవసరం లేదు. నువ్వు దేవుడితో ఉంటే ఒక్క వాగ్దానం కూడా నీకు అవసరం లేదు. నేను అందరికి ఇచ్చాను, ప్రామిస్ కార్డులు అందరికి ఇచ్చాను, నేను తీసుకోవడం మర్చిపోయాను. అసలు 2 సర్వీసులు మర్చిపోయాను. అసలు 5 రోజులు మర్చిపోయాను. ప్రభు సారీ ప్రభు, ప్రార్థన. అరే పిచ్చోడా, ఈ వాగ్దానం ఇచ్చేది నీకు రా. అవును కదా, సారీ ప్రభు, చంపలేసుకు ఈ వాగ్దానం ఇచ్చిందే నీకు రా పిచ్చోడా అన్నాడు దేవుడు. అవును కదా ప్రభా, సారీ. ఎవరి జీవితం నెరవేనా ఇచ్చాను, నీకు నెరవేరుతుంది. And people believes that they will receive this. Amen. ఎవరైతే జనాలు నమ్ముతారో నీకు ఇచ్చాడు దేవుడు, నీ మందిరానికి ఇచ్చాడని జనాలు నమ్ముతారో వాళ్ళు కూడా ఈ వాగ్దానములో, ఈ ప్రవచనములో పాలు భాగస్తులే. హల్లెలూయా. Your greater fears will become a greater glory. Amen. గొప్పగా మహిమపరుస్తాడు దేవుడు. Still
కొన్ని సిరీస్ని గ్లోరీ గురించి నేను చెప్పాలని కోరుకుంటున్నాను కమింగ్ డేస్. సో ప్లీజ్ బీ అటెంటివ్, ప్లీజ్ ఫాలో దిస్ కైండ్ ఆఫ్ గ్లోరీ సిరీస్. ఈ మహిమకరమైనటువంటి ఈ సిరీస్ని మీరు ఫాలో అవుతూ ఉండండి. డెఫినెట్గా గొప్ప గ్లోరీని చూస్తారు మీరు ఈ మంత్. ఆమెన్. గొప్ప గ్లోరీని చూస్తారు ఈ నెల. ఆమెన్. గొప్ప గ్లోరీని చూస్తారు ఈ ఇయర్. ఆమెన్. ఎవడు ఎట్టవైనా వెన్ యూ బిలీవ్ ద వర్డ్, నమ్ము వాని ఎడల ఈ సూచక్రియలు జరుగును. ఎందుకురా నాయన నువ్వు భయపడుతున్నావు, బాధపడకురా నాయన. నువ్వు చాలా గొప్పవాడు, నీకు తెలీదు. చాలా గొప్పవాడు, నీకు తెలీదు. నువ్వు మీరు కూడా చాలా గొప్పవాళ్ళు. అండ్ ఐ బిలీవ్ మీరు చాలా మందిని కౌన్సిలింగ్ చేశారు. అండ్ ఐ బిలీవ్ యూ ప్రేడ్ ఫర్ మెనీ. అండ్ ఐ బిలీవ్ యూ హీల్డ్ మెనీ. ఐ బిలీవ్ యూ కన్సోల్డ్ మెనీ. చాలా మందిని మీరు బలపరిచారు, నాకు తెలుసు. ఈరోజు మీకు ఒక శ్రమ వస్తే ఎందుకు మీరు భయపడుతున్నారు? దాన్ని జయించే సామర్థ్యం మీలో ఉంది. ఆమెన్. దాన్ని జయించే శక్తి నీలో ఉంది. ఆమెన్. హల్లెలూయా. అందుకే ఫస్ట్ మాట ఏం చెప్పాను? భక్తిహీనుడు శ్రమలను చూసి భయపడతాడు, భక్తిహీనుడు శోధన చూసి భయపడతాడు, కానీ నీతిమంతుడు దేవుణ్ణి చూసి భయపడతాడు. ఈరోజు నువ్వు ఎవరిని చూసి భయపడుతున్నావు? నీతిమంతుడు దేవుణ్ణి చూసి భయపడతాడు. దేవా నీకు భయపడుతున్నాను ప్రభా అని అంటాడు. భక్తిహీనుడు దేవుణ్ణి వదిలేసి శ్రమలు, ప్రాబ్లమ్స్కి భయపడతాడు. ప్రాబ్లమ్స్కి భయపడకండి. అసలు నువ్వు ప్రాబ్లమ్స్కి భయపడ్డావు, నువ్వు ఎవరివి? భక్తిహీనుడివి. చెప్పండి, నేను దేవుడికి భయపడుతున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీతిమంతులుగా పిలిపించుకోవాలనుకుంటున్నారా? నీతిమంతులుగా చెప్పించుకుందాం అనుకుంటున్నారా? నీతిమంతులుగా జీవించాం అనుకుంటున్నారా? అయితే నీతిమంతులు దేవునికే భయపడతారు. ఆమేన్. శ్రమకి, శోధనకి, రోగానికి, బలహీనతలకి నీతిమంతులు భయపడరు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు ఈరోజు మనందరి జీవితంలో ఉన్న ఆ గొప్ప భయాలు, బహు భయపడి తిని అనేక రకాల గొప్పగా యు ఎగ్జాల్టెడ్ యువర్ ఫియర్స్. ఏమైపోతాడో ఏమైపోతాడో ఏమైపోతాడో. ఈ సంవత్సరం అసలు భయపడకండి. ఆమెన్, ఆమెన్. పక్కన వాళ్ళు చెప్పండి, ఈ సంవత్సరం అసలు భయపడకండి.